మనకు కుషాయిగూడలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నైటు ఒక సస్పెక్ట్ పర్సన్ గోడదోకి ఎంట్రీ అయ్యి ఉండిని కింద పడేసి దాన్ని ఉండిని పగలగొట్టి దాన్ని దొంగతనానికి ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రంగస్వామి 60 సంవత్సరాలు ఉంటుంది. అతను అలికిడికి లేచి అతన్ని దొంగ అని పారిపోవడానికి ప్రయత్నం చేస్తే దొంగ అతని మీద రాళ్ళ దాడి చేయడం జరిగింది. రెండు రాళ్ళు విషయంలో ఈయనకు ఒకటి తగిలింది, మామూలుగా దెబ్బ తగిలింది. ఆ క్రమంలో ఇతని దగ్గర ఉన్నటువంటి కట్టెతోని ఆ దొంగ మీద విసిరేయడంతో దొంగ కింద పడిపోయాడు. తర్వాత మళ్ళీ దొంగ లేచి ఈయన మీద దాడి చేయకపోతే ఆ టైంలో ఈ వాచ్మెన్ ఆ కట్టెతోని అతన్ని తల మీద ఇంకా వేరే కాడ పడితే ఆ తర్వాత బ్లీడింగ్ అయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చే లోపల అతను బ్లీడింగ్తో చనిపోయినట్లుగా మనకు సమాచారం వచ్చింది. వెంటనే మేము ఒకటి సీని విజిట్ చేసి దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసేసి దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఇంతకుముందు పాల్గొనడా లేదా లేరు కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.